తెలుగు సంస్కృతిలో ఆభరణాలకు ప్రత్యేక స్థానం. పసిడితో పాటు వెండి ఆభరణాలు మన సంస్కృతిలో భాగం. ప్రత్యేక కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వెండి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంటాయి. సో రైట్ నౌ మనం వియారాలో ఉన్న స్పెషల్ కలెక్షన్ని చూడబోతున్నాం. చూస్తున్నారా, ఇంత బ్యూటిఫుల్ సిల్వర్ జ్యువెలరీ, ఎక్స్క్లూజివ్ అనే చెప్పాలి. ఒక్క నెక్ పీసే ఇంత హెవీగా కంప్లీట్నెస్ ఇస్తుంది. సో వియారాలో ఇలాంటి ఎక్స్క్లూజివ్ సెట్స్ చాలా ఉన్నాయి. సో రైట్ నో మనతో పాటు లిఖిత ఉన్నారు. సో తను మనకు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తారు. సో ఎస్, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్, ఐఎమ్ ఫైన్. బాగున్నారా? బాగున్నాను. మీరు ఈ జ్యువెలరీ ఇచ్చాక నేను కూడా చాలా బాగున్నాను. లుకింగ్ క్యూట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క జ్యువెలరీ ఐటమ్ లైక్ సిల్వర్ కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్. సో ప్లీజ్ మా కోసం ఏమే ఐటమ్స్ చూపించబోతున్నారు? ఇది వచ్చేసి డబ్లెట్ కలెక్షన్. డబ్లెట్ కలెక్షన్ అంటాం అనమాట. స్పెషల్ కలెక్షన్. ఇది డిటాచబుల్ వస్తుంది, ప్లస్ 3 layers లో. ఓకే, సింగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్ ఓకే విత్ మోజనైట్స్ అనమాట. ఈ చిన్న స్టోన్స్ వచ్చేసి సీ సెట్స్ అన్ని స్టోన్స్ తో కలెక్షన్ అనమాట. డిటాచబుల్ 3 సో మనకు వైట్ అండ్ దిస్ కాల్ గ్రీన్ ఓన్లీ, రైట్? గ్రీన్ మ్యామ్ కాంబినేషన్ లో ఇచ్చారు. వైట్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ మిల్కీ వైట్ లో మనకు స్టోన్ ఉంది ఇది. సో ఇది డిటాచబుల్ అన్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ వెరీ హెవీ లాంగ్ హారం. సో దీంట్లో మనం మనకి ఇష్టం వచ్చినట్టు డిటాచ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. లిఖిత, ప్లీజ్ షో us. ఇలా హుక్ టైప్ వస్తుందండి. 2 sides ఇలా ఓపెన్ చేసుకోవడం. సింగిల్ లైన్ వేసుకోవచ్చు. దిస్ ఇస్ సో గుడ్ అండి. హెవీగా కూడా నాకు అనిపించట్లేదు. ఇట్స్ ఫైన్, సో బ్యూటిఫుల్. అంటే ఎలిగెంట్గా బాగుంది కదా. ఇలా కూడా మనం ఒకటి క్యారీ చేస్తే అయిపోతుంది. ఇలా కూడా నాకు చాలా నచ్చేసింది. ఇది ఫస్ట్ హారం అనమాట. దీంట్లో ఒకటి మనం డిటాచ్ చేసాము, అది కూడా చాలా క్యూట్గా క్లాసీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డిటాచ్ చేసింది చూద్దాం ఒకసారి. సో ఇలా సెకండ్ లేయర్లోనే 2 layers అనమాట. సో ఇది చూస్తున్నారా? ఈ స్టోన్స్ ఒకసారి చెప్తారా నాకు? ఇవి కూడా రష్యన్ ఎమరాల్డ్స్ మ్యామ్ విత్ మోజనైట్స్ అండ్ సీ సెట్స్. ఓకే, సో చూస్తున్నారా 2 sets దీంట్లో కూడా. అంటే ఇది ఒకటి చాలు మనకు, ఇంకా కంప్లీట్గా ఒక స్మాల్ ఈవెంట్కి కవర్ చేసే విధంగా మంచి రిసెప్షన్ లుక్ కూడా బాగుంటుంది. అవును, రిసెప్షన్ లుక్ కూడా బాగుంటుంది. ఓకే, సో మనం సెకండ్ డిటాచ్ కూడా చూసాము ఇక్కడ. సో గుడ్. ఇది కంప్లీట్లీ కొంచెం నెక్కే ఉంటుంది, నెక్లెస్ టైప్. అండ్ ద థర్డ్ వన్ ఎంత క్యూట్ ఉందో చూడండి. అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి. చిన్న స్టోన్స్ ఇచ్చారు, సిల్వర్ స్టోన్స్. దాంట్లో మనకు సేమ్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ వైట్, నాట్ వైట్, మిల్కీ వైట్ స్టోన్స్ ఇచ్చారు. జస్ట్ లవ్ ఇట్. ఈ కంప్లీట్ సెట్ తీసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్టుంది ఇది, అంతేగా? సో ఇప్పుడు 3 ఈవెంట్స్కి వేసుకునేలా ఉంటుంది. 3 ఈవెంట్స్కి వేసుకోవచ్చు. ఒకే పెద్ద ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ ఒకే ఈవెంట్కి మొత్తం కలిపి వేసుకోవచ్చు పెద్ద హారం లాగా. ఇక మిమ్మల్నే చూస్తారు ఈవెంట్ షోలో, అంతేనా? సో ఇంత మంచి సెట్ చూసిన తర్వాత ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని క్యూరియాసిటీ ఉంటుంది అక్కడ అందరికీ. దీని కాస్ట్ వచ్చేసి 1,69,950 మ్యామ్. 1,69,950 విత్ ఆఫర్ ఏమన్నా ఉందా? ప్రెసెంట్ ఆషాఢం ఆఫర్ ఉందన్నమాట మన దగ్గర. 1 lakh షాపింగ్ చేస్తే 60,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ వస్తుంది. అండ్ 50,000 చేస్తే 30,000, 25,000 చేస్తే 15,000 ఆన్ సెలెక్టెడ్ పీసెస్ అనమాట. ఫ్రీ ఐటమ్ వచ్చేసి. ఓకే, సో ఆ వర్త్ ఐటమ్ తీసుకున్నాక మనకు వేరియస్ ఆప్షన్స్ ఏమన్నా పెట్టారా మీరు? 3 ఆప్షన్స్లో ఓన్లీ ఇదే తీసుకోవాలి అన్నట్టు ఏమన్నా? అంటే సెలెక్టెడ్ పీసెస్ కొన్ని ఉంటాయి అనమాట, దాంట్లో నుంచి సెలెక్ట్ చేస్తాం. ఓ సూపర్. అయితే ఆషాఢ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఇంకొచ్చేసండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో ఇదైతే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఫస్ట్ సెట్టే మీరు ఇంత మంచి చూపించారంటే నెక్స్ట్ ఇంకే రేంజ్లో ఉంటాయి. ముందు ఉందిరా ముసల పండగ అన్నట్టు. ఇది డిఫరెంట్ మ్యామ్, డైమండ్ రెప్లికా అనే చెప్పొచ్చు. ఇది గంగా జమున కలెక్షన్ అంటాము. గంగా జమున కలెక్షన్ నేమే చాలా కొత్తగా అనిపిస్తుంది. 2 tone ఉంటుంది అనమాట దీంట్లో. ఫ్రంట్ సైడ్ సిల్వర్ వస్తుంది, బ్యాక్ సైడ్ గోల్డ్ షేడ్ వస్తుంది. అందుకే దీనికి గంగా జమున అని పేరు పెట్టినట్టున్నారు. అయితే ఎందుకు అంటే వై పీపుల్ విల్ ప్రిఫర్ ది బ్యాక్ సైడ్ ఆల్సో, అది ఎందుకు అట్లాగా?
లుక్ మ్యామ్ అంతే 2 షేడ్స్ అని చెప్పొచ్చు అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు అది మనం ఫీల్ అయితే కానీ తెలుస్తుంది వేసుకున్నాక, అంతేనా? అంతే ఇట్లా ma'am. చూస్తే అర్థం మనం కాదు. చెప్పేదాకా తెలియదు ఇది డైమండ్ అనే అనుకుంటారనమాట. మ్హూ. చాలా బాగుంది. చిన్న చిన్న సిల్వర్ ఏదైతే మనకి ఇచ్చారో ఇవైతే సీజెడ్స్ మ్యామ్. సీజెడ్స్ మొత్తం అంటారా వైట్ వీటిని? స్టోన్స్ అన్ని సీజెడ్స్ వస్తాయి. గ్రీన్ స్టోన్స్ అన్ని ఎమరాల్డ్స్. ఓకే. సో ఇక్కడ సీ సెట్స్, మళ్ళీ ఇక్కడ ఈ సెట్ ఇవి మొత్తం సీజెడ్సే వస్తాయి వైట్ స్టోన్స్ అన్ని. ఓకే. సైజెస్ డిఫరెంట్ అనమాట. అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి ఎమరాల్డ్స్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కూడా మనకు 3 ఇచ్చినట్టున్నారు కదా? 3 layers లేయర్స్ బట్ ఇచ్చిన్నారు. డిటాచబుల్ లేదు, సింగిల్ అనమాట. ఓ, నేను 3/4 length detachable వస్తుంది. అనుకున్నాను. ఓకే. సో ఇక్కడ మనం హైట్ ని కూడా పెట్టుకోవచ్చు. Height 3/4 లెంత్. ఇది చూడండి, వెనక చెప్పారు కాబట్టి ఐ వాంటెడ్ టు షో దిస్ టు ద ఆడియన్స్. ఒక్కసారి ది గోల్డ్ వెనకాల గోల్డ్ కోటింగ్ Shade ఇచ్చారు, షేడ్ ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ది స్టైల్ అనమాట, బికాజ్ ఇట్ గివ్స్ మోర్ బ్యూటీ, యాడ్స్ మోర్ బ్యూటీ టు దిస్ హారం అని చెప్పొచ్చు. కింద వచ్చేసి ఇది పర్ల్స్ Pearls. ఓకే, బాగుందండి. ముచ్చటగా ముద్దుగా చాలా బాగుంది. మొత్తం ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా. ట్రెడిషనల్ మదర్స్కి మంచిగా పెద్దవాళ్ళకి Gifting గిఫ్ట్ purpose ఇవ్వచ్చు. కూడా బాగుంటుంది. భలే ఉంది అసలు. మీ దగ్గర అన్ని ఎక్స్క్లూజివ్ కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి, అంతే కదా? అంతే. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత చెప్పాలి మీరు? ఇది వచ్చేసి 95,995 అనమాట. ఓకే. దీంతో మనకి ఇంకేమైనా సెట్ లేదు మ్యామ్. దీనికి సెపరేట్ మనం పేర్ చేసుకోవడమే. జుమ్కాస్ పేర్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ హ్యాంగింగ్స్. అంటే దీని కాస్ట్ ఇంత అవ్వడానికి రీజన్ ఏంటి? దీనికి డబుల్ షేడ్స్ ఇచ్చారు. ఇవన్నీ ప్రీమియం స్టోన్స్ యూస్ చేస్తాం అనమాట. ఓ, సో ఇవన్నీ ప్రీమియం స్టోన్సా? Premium సిల్వర్ stones. ప్రీమియం స్టోన్స్. సీ సెట్ లో. ఓకే. సో దీని వెయిట్ ఎంత ఉంటుంది మనకు? వెయిట్ గ్రాస్ వెయిట్ వస్తుంది విత్ స్టోన్ 175 గ్రామ్స్. ఓకే, 175 గ్రామ్స్ ఇది. దాంతో పాటు ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇయర్ ఉన్నాయి. రింగ్స్ ఇది సెపరేట్ మ్యామ్. సపరేటే కానీ Separate జస్ట్ చూద్దాం మనం. దీనికి చేసుకోవాలి. సెట్ చేస్తున్నారు set కదా మీరు. సో ఇది సెట్ అయినట్టే ఉంది, దీనికి సపరేట్ అనే ఫీలింగ్ రావట్లేదు అసలు. దీనికి కూడా సేమ్ తీసేసుకోవచ్చు మ్యామ్. స్టోన్ వర్క్ ఈ ఉంది. షేప్ ఇదంతా మ్యాచ్ అవుతుంది. అవును, కంప్లీట్గా మ్యాచ్ అవుతుంది. ఇది చూడండి ఎంత బాగుందంటే ఒక పూజకి మనం ఇంట్లో పూజ ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ట్రెడిషనల్గా ఒక ఈవెంట్కి మనం ఈ సెట్ని ప్రిఫర్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అండ్ చాలా కంప్లీట్నెస్ అనిపిస్తుంది ఇది. లిఖిత గారు, మీరు అన్నీ ఇంత మంచి కలెక్షన్స్ చూపిస్తే ఇప్పుడు ఎట్లాగా, ఎందుకు మా ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే, ద నెక్స్ట్ సెట్ ఇది నక్షిలో వస్తుంది. నక్షిలో. ఇది మొత్తం గోల్డ్ అనుకున్నారు కొంప తీసి. నో, నాట్ ఎట్ ఆల్. సో సిల్వర్ జ్యువెలరీ. Please. సో ఇది వచ్చేసి నక్షిలో మ్యామ్. సో ఫస్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది. సిల్వర్ కొనడానికి వచ్చిన వాళ్ళు సిల్వరే కొనడానికి చూస్తారు కదా, దానిపైన మళ్ళీ ఈ గోల్డ్ కోటింగ్ ఎందుకు అని డౌట్ వచ్చింది. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి అందరూ ఎఫర్ట్ చేయలేము. ఎస్. సో దానికి డిఫరెంట్గా సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. ఓకే. సో బడ్జెట్ ఇప్పుడు ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. రైట్ కదా. మరి 1 గ్రామ్ గోల్డ్ కొంటున్నారు ఎఫర్ట్ చేయని వాళ్ళు, లేదా అది ఈజీ కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. 1 గ్రామ్లోనే మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అగైన్ ది సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ ఎందుకు? ఇప్పుడు 1 గ్రామ్ అయితే మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోలేము మ్యామ్. సిల్వర్ జ్యువెలరీ అయితే మనకి బైబ్యాక్ కూడా వస్తుంది. 55% ఉంటుంది అనమాట ఓకే. బైబ్యాక్. ఈజీగా లైఫ్ టైం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్చేంజ్ చేసిన తర్వాత కూడా మనకు మంచి ఆప్షన్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నౌ ఇప్పుడు నక్షి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్లీజ్ నక్షి గురించి చెప్పండి. సో ఈ నెక్లెస్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తారు విత్ గోల్డ్ బాల్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చాయి మధ్యలో మనకి. ఓకే. సీసెట్ స్టోన్స్, రూబీ పోటాస్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు అసలు నక్షి సెట్ ఎంత బాగుందంటే గోల్డ్ అవసరమా అనిపించేలాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇది ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి మొత్తం బయటికి ఎంబోజ్ అయ్యి వచ్చున్నారు. ఎంత బాగుందో తెలుసా, బయటికి ఎంబోజ్ అయ్యే మీరు ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇదంతా కూడా ఈ స్టోన్ వర్క్ గురించి చెప్పండి. స్టోన్స్ అయితే ఏవైతే సో ఈ చిన్న చిన్న పింక్ స్టోన్స్ వచ్చేసి మనకి రూబీ పోటాస్ అంటాం. అండ్ ఈ చిన్నవి గ్రీన్ వచ్చేసి ఎమరాల్డ్స్. కింద మనకి గోల్డ్ బాల్స్ వస్తాయి. ఓకే. ఇది వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సీజెడ్స్ వస్తాయి. మరి దీంట్లో కూడా ఏం చేశారంటే గోల్డ్ కోటింగ్ అయితే ఇచ్చారు కానీ సిల్వర్ పైన, దాంట్లో కూడా మధ్యలో మనకు ఈ సిల్వర్ స్టోన్స్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. చాలా సీసెట్స్ చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెట్ వరకు అయితే ఒక క్యూట్నెస్ ఉందంటే మళ్ళీ ఈ సెట్ చూడండి పెద్దగా ఎంత బాగుంది. ఇక్కడ రామ్ పరివార్ మొత్తం అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ డివోషన్ వైబ్ డీప్గా తీసుకెళ్ళిపోయినట్టుంది కదా.
రామ్ పరివార్ ఇక్కడ ఎంత బాగుంది. ఎవరైనా ఇది చూసిన తర్వాత నో చెప్తారా? అంటే ఏదన్నా చెప్పగలుగుతారా దీంట్లో? ఇలా ఉంటే చెప్పలేము. బాగుండు, అలా ఉంటే బాగుండు, ఏం మిస్టేక్స్ చెప్పలేరు అసలు. హియర్ ఇట్ ఈస్, హ్యావ్ అ లుక్. దిస్ ఇస్ సో సో గుడ్, సో బ్యూటిఫుల్. సో ప్లీజ్ కాస్ట్ చెప్పరా మా కోసం? గ్రాస్ వెయిట్ వచ్చేసి 107 grams. కాస్ట్ వచ్చేసి 36,000. 36,000. నెక్లెస్ ఒకటి, సూపర్. అంటే ఇది మొత్తం 36,000 అంటున్నారా? నెక్లెస్ ఒకటి 36,000. ఓకే ఓకే. లేదంటే కంప్లీట్ సెట్ కంప్లీట్ సెట్ చెప్పండి. 90,000. 90,000 అండి. ఇది మొత్తం 90,000. ఈ ఇయర్ రింగ్స్ మళ్ళీ సపరేట్ అంటారా? సపరేట్. ఓకే. మరి దీనికి ఇయర్ రింగ్స్ సెట్ కూడా ఉంది. సేమ్ రామ్ పరివార్ కంప్లీట్. ఇక్కడ చూడండి, మొత్తం రామ్ పరివార్ ఉంది ఈ ఇయర్ కింద రింగ్స్ రైస్ కూడా. పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. ఎస్, రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్. లిఖిత గారు ఇంకొక సెట్ ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ మ్యామ్. డల్ ఫినిషే వస్తుంది, బట్ లుక్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. విక్టోరియా పాలిష్ అంటేనే ఫినిషింగ్ ఈ విధంగానే ఉంటుంది, ఎలిగెంట్ లుక్. సో యాంటిక్గా ప్రిఫర్ చేసే వాళ్ళు విక్టోరియన్ పాలిష్కి అంటే ఇది ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారు. కొంచెం ఎక్కువ హై అండ్ రిచ్నెస్ ఇస్తుంది, అంతేనా? సో ఫస్ట్ నేను హారం అయితే చూడాలి. ఎంత బాగుందో. సో ప్లీజ్ చెప్పండి దీని గురించి. ఇక్కడ బిల్లల్లాగా ఇచ్చున్నారు మొత్తము. ఇది వచ్చేసి కాసుల స్టైల్లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ మ్యాక్సిమం ఇలా కాసుల స్టైల్లోనే తీసుకుంటారు, కానీ ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. ఇది యంగ్ పీపుల్ వేసుకోవచ్చు. ఓల్డ్ అంటే అంత ప్రిఫర్ చేయరు ఈ మోడల్, బట్ ఇది వచ్చేసి యంగ్ పీపుల్కి అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఏదైతే మీరు కాసుల స్టైల్ అని చెప్పారో ఇది మనం ఎక్కువగా 80sలో చూసాం మన అమ్మమ్మ టైమ్స్ కదా, మమ్మీ వాళ్ళు అమ్మమ్మ కాకపోయినా. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్లే దీన్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దీనికి కొన్ని మోడిఫికేషన్స్ యాడ్ చేస్తారు. సో వాటి గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. సో ఇక్కడ లక్ష్మీదేవి, అంతేనా? లక్ష్మీదేవి మళ్ళీ చక్కగా లక్ష్మీదేవి విత్ పికాక్స్ వస్తుంది అనమాట. పికాకా? ఇక్కడ పికాక్స్ ఉన్నాయి చూడండి ఈ పైన. లక్ష్మీదేవి. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ డీప్ వర్క్ యాక్చువల్లీ. లక్ష్మీదేవి దగ్గర ఇక్కడ పికాక్ వర్క్ ఉంది, అది నాకు కనిపించలేదు కూడా యాక్చువల్లీ. ఓకే ప్లీజ్. మిడిల్ వచ్చేసి మనకి మోజనైట్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి అన్నమాట. యూ షేప్ వస్తుంది. సింగిల్గా వేసుకోవచ్చు, ఆరెల్స్ హారంతో కూడా పేర్ చేసుకోవచ్చు. సింగిల్గా హారంతో పేర్ అంటే ఇది వచ్చేసి నెక్లెస్ వస్తుంది. ఓకే. సో సింగిల్గా ఇది ఒకటే వేసుకోవచ్చు, లేదంటే సపరేట్ హారంతో పేర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. డీప్ వర్క్, వెరీ డీప్ వర్క్ విచ్ ఈస్ లైక్ విజిబుల్ క్లియర్లీ. మళ్ళీ ఆ డీప్ వర్క్ కూడా చాలా బయటికి ఎంబోస్ అవుతుంది అనమాట డిజైన్. అవును, ఎంబోస్ అవుతా లక్ష్మీదేవి క్లియర్గా కనిపిస్తుంది. యా. సో దీని లెంత్ మనం ఎంత పెంచుకోవచ్చు? ఇక్కడ 3/4 లెంత్ వస్తుంది. 3/4 లెంత్. హ్యావ్ లుక్. 3/4 లెంత్ మనం పెంచుకోవచ్చు. బాగుందండి యాక్చువల్లీ. మీరు యూనిక్నెస్ అండి చెప్పాలంటే. బాగుంది తెలుసా, క్లాసీగా అనిపిస్తుంది. మేబీ మనం వేసుకునే అటైర్ మీద డిపెండ్ అయ్యి ఉందేమో ఇంకా అది ఎంత బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుందని. సో ఇప్పుడు ఈ బ్యూటీకి ఇంకొక బ్యూటీ యాడ్ ఎలా అవుతుంది? ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ చూద్దాం మనం. ఇయర్ రింగ్స్ ఎలా ఉంది, పేరింగ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇయర్ రింగ్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ లక్ష్మీదేవి అండ్ సీ సెట్ స్టోన్స్ విత్ పింక్ కలర్ స్టోన్స్ అంటారా దీన్ని? పింక్ కలర్ సీజర్ స్టోన్, సీసెట్ పింక్ కలర్లో ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఆబ్వియస్లీ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ పెద్దగా ఇచ్చారు కాబట్టి ఈ బిల్లలు, ఇక్కడ ఇయర్ రింగ్స్లో చిన్నగా ముద్దుగా ఇచ్చారు అంతేనా? సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, బట్ స్మాల్ సైజ్లో ఉంటుంది. బాగుందండి. కింద ప్యాటర్నే వస్తుంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది? ఇది వచ్చేసి 135 గ్రాస్ వెయిట్ వస్తుంది. 71,195. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నక్షీలో వస్తుంది మ్యామ్. ఓకే. మిడిల్ విక్టోరియన్ వస్తుంది. 2 షేడ్స్ అనమాట ఇది కూడా. సో ఈ ఫ్రంట్ వచ్చేసి పికాక్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తుంది. ఈ మిడిల్లో మోజనైట్ స్టోన్స్ అండ్ సీసెట్స్ అనమాట. ఓకే. మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఎంబోస్ అయ్యి వస్తుంది. ఓకే. కింద విక్టోరియన్ అండ్ కింద బీడ్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్ విత్ పర్ల్స్ వస్తాయి. పర్ల్స్, గ్రీన్ కలర్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ వైట్ వచ్చేసి మిల్కీ వైట్ పర్ల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇది ఒక హెవీ లుక్ ఇచ్చింది మనకు. ఇది కంప్లీట్లీ బ్రైడల్ సెట్ మ్యామ్.
హెవీ లుక్ బాగుందండి. వస్తుంది లక్ష్మీ అనమాట. మాత ఇక్కడ ఉంటే లక్ష్మీ మాతకి మళ్ళీ ఒక హారం లాగా ఇక్కడ పెట్టారు. ఎంత బాగుందో చూసారా! క్రియేటివ్ థాట్ నాకు భలే నచ్చింది. ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవి ఎంబోజ్ అయ్యి కనిపిస్తూ ఉంటే మళ్ళీ మాతకున్న హారం కూడా హైలైట్ చేశారనమాట దీంట్లో. సో ఇక్కడ సీ సెట్స్ సీ సెట్ స్టోన్స్. సీ సెట్ స్టోన్స్ అండ్ ఇక్కడ కూడా కింద ఇచ్చారు. ఇక్కడ వినాయకుడు వినాయకుడు ఇచ్చారు. అనమాట. ఓకే. సో ఇక్కడ వినాయకుడు అండ్ అలాగే separate గా మనకు పీకాక్ మళ్ళీ ఎలిఫెంట్ ఇక్కడ కూడా కూడా separate గా పికాక్స్ వస్తాయి, ఎలిఫెంట్స్ వస్తాయి మిడిల్లో, అండ్ విక్టోరియన్ పాలిష్ లో కూడా వస్తుంది. ఓకే. సో ఈ విక్టోరియన్ పాలిష్ అనేది దీనికి ఎక్కువ ఎన్హాన్స్ అయిందంటారా? అంతే బ్యూటీని యాడ్ చేసిందంటారా? బ్యూటీని యాడ్ చేస్తుంది. మిడిల్లో సీజెడ్ స్టోన్స్ తో వస్తుంది అండ్ యాంటిక్ పాలిష్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు దీనికి ఇంకా హైలైట్ అయిన విషయం ఏంటంటే బుట్టాస్ వాళ్ళ క్యూట్గా ఇచ్చారు. అసలు వీటిని చూడండి, సేమ్ ప్యాటర్న్ అనిపిస్తూ ఉంది కానీ బుట్టాస్ చాలా క్యూట్గా. బుట్టాస్ పెట్టుకోవచ్చు, లేదంటే చాంద్ బాలీస్ కూడా పెట్టుకోవచ్చు. షాన్ బాలీస్ అంటే హ్యాంగింగ్స్ కూడా దీనికి మనం పెట్టుకోవచ్చు అంటున్నారా? ఇది కూడా సెపరేట్ వస్తుంది అనమాట. బుట్టలు హ్యాంగింగ్స్ లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. హ్యాంగింగ్స్ కూడా మ్యాచ్ అవుతాయి అంటున్నారు. అవుతాయి. సో ఈ బుట్టాస్ మ్యాచ్ అవుతాయి. ఒకసారి ఈ బుట్టాస్ని బయటికి తీద్దామా? తీసే ఆప్షన్ ఉందా? నాకు చూడాలనిపిస్తుంది. ఇది పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. చూడండి, పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ అండ్ దట్ టు బుట్టాస్కి టాప్లో మనకు పికాక్ వస్తుంది అండ్ కింద భాగంలో ఆబ్వియస్లీ ఒక డిజైన్ విత్ ద స్టోన్స్ అండ్ సీ సెట్. మోజనైట్ స్టోన్స్ అండ్ సీజెట్ వస్తుంది. ఎస్, బాగుంది. అంటే కొంచెం లిటిల్ బిట్ హెవీ అనిపిస్తుంది బట్ ఇది లుక్ కూడా హెవీ ఉంది కాబట్టి కొంచెం అన్నా హెవీ మనం బేర్ చేయాల్సిందే. ఒకసారి వెయిట్ కూడా చెప్పండి ఎంతో. ఇది ఎంత వెయిట్? ఇది క్రాస్ వెయిట్ వచ్చేసి 178 grams వస్తుంది. 80,000 లో వస్తుంది. 80,000. దీని కాస్ట్ 80,000, 178 grams అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ బ్రైడల్ సెట్. సూపర్. దట్ టు విక్టోరియా మోడల్లో ఇది. నక్షి అండ్ విక్టోరియన్ వస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ఏంటి కస్టమర్స్ విక్టోరియా నక్షిని ప్రిఫర్ చేస్తున్నారంటారా? ఎక్కువ నక్షి తీసుకుంటాను అనమాట. ట్రెడిషనల్ లుక్ లో వచ్చేస్తుంది. నక్షి ప్రిఫర్ చేస్తారు. మనం ఇంకా లుక్ పెంచడం కోసం విక్టోరియన్ యాడ్ చేసాం. ఓకే, బాగుందండి. చాలా హెవీగా చూడ్నికి, అంటే పట్టుకోనికి కాదు, చూడ్నికి హెవీ లుక్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాము 2 లేయర్డ్ విక్టోరియన్ హారం కదా? ఎస్ మ్యామ్. ఓకే. సో 2 లేయర్డ్ విక్టోరియన్ హారం కలర్ కాంబినేషన్ ఆబ్వియస్లీ యాంటిక్గా ఉంటుంది, అది మన అందరికీ తెలిసిందే. అండ్ మోస్ట్లీ ఎక్కువ యాంటిక్ అనేవి కొంచెం యూనిక్నెస్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో మనం చూడాల్సింది ముఖ్యంగా ఏంటంటే సీజెడ్ స్మాల్ స్టోన్స్ వర్క్ అండ్ ఆల్సో మోజనైట్స్ అంతేనా? ఎస్. ఓకే. ఈ ఫ్లోరల్ ఉన్నాయి కదా, ఈ ఫ్లోరల్ డిజైన్ అంతా మనకి వైట్ స్టోన్ వచ్చేసి మోజనైట్ ఉండింది అండ్ ఈ చిన్న స్టోన్స్ అయితే సీజెట్స్ అంటాము. అండ్ ఈ కంప్లీట్ సెట్ మోజనైట్, సీజెట్ అండ్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. ఓకే, విచ్ ఇస్ వెరీ ట్రెండింగ్ రైట్ నౌ. ఎస్. సో ఇప్పుడు ఈ మోజనైట్ వచ్చేసి మొత్తం మనకు ఫ్లవర్స్, చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్గా మొత్తం ఇచ్చారు కదా 2 లేయర్లో. సో ఇప్పుడు ఒక ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్కి కూడా వేసుకోవచ్చు, అలాగని ట్రెడిషనల్ అవుట్ఫిట్గా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ఏమైనా డిటాచ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందంటారా? ఇది డిటాచబుల్ కాదు మ్యామ్. డిటాచబుల్ కంప్లీట్ అండ్ సింపుల్ హారం 2 లేయర్డ్ కదా, సో ఇది డిటాచబుల్ రాలేదు, మొత్తం ఒకటే పీస్. ఓకే. సో ఒక్కసారి మనం చూద్దాం, దీని వెయిట్ చూద్దామా? ఎంత ఉంది దీని వెయిట్? 220. దీని గ్రాస్ వెయిట్ మొత్తం 220 grams. ఓకే, ఇది 220 grams ఉంది అండ్ 1,29,995 దీని కాస్ట్ ఈ విధంగా ఉంది. సో ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి. మొత్తం కంప్లీట్నెస్ అంతేనా? కింద వరకు మనం పెట్టుకోవచ్చు, కంప్లీట్గా అనిపిస్తూ ఉంది చూస్తుంటే కూడా. సో కలర్ కాంబినేషన్ కూడా ద స్టోన్స్ రెడ్ అండ్ గ్రీన్ మొత్తం ట్రెడిషనల్ కలర్ కాబట్టి ఆ ఒక్క సెట్ వేసుకున్నా కూడా మీకు కంప్లీట్ లుక్ వస్తుంది. యాక్చువల్లీ నిండుగా కనిపిస్తారు ఎవరు వేసుకున్నా కూడా కదా, అలాగే అనిపిస్తూ ఉంది. ఇది కూడా చాలా బాగుందండి, కొంచెం హెవీ అనిపిస్తుంది వేసుకుంటే సరిపోతుంది. సో ఈ 2 లేయర్డ్లో మనకు ఎమరాల్డ్, మోజనైట్ అండ్ సీ సెట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అంటే ఇప్పుడు వరకు అయితే మేము చూసిన కలెక్షన్స్లో లక్ష్మీదేవి కావచ్చు, ఆ ట్రెడిషనల్ మొత్తం కనిపించింది. ట్రెడిషనల్ ఈవెంట్స్కి మనం ప్రిఫర్ చేయొచ్చు, లేదా బ్రైడల్. అండ్ ఇది వచ్చేసి లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం పార్టీ టైప్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కదండి. సో పార్టీ టైప్కి ప్రిఫర్ చేసే విధంగా, ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్కి ప్రిఫర్ చేసే విధంగా చాలా బాగుంది. అంటే పిల్లలు కూడా, మనం ఒక ఏజ్ వచ్చిన పిల్లలు కూడా
యా ఇది మ్యామ్, ప్రిఫర్ కిడ్స్కి చేయొచ్చు. కూడా వేయచ్చు. అదే కిడ్స్ కూడా వేయొచ్చు. సో ట్రెండింగ్గా కూడా అనిపిస్తూ ఉంది. సో ఇది అన్నమాట ఈ హారం స్టోరీ. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. వడ్డానం ఎవరికి నచ్చదు అసలు. అందరూ కూడా వడ్డానం స్పెషల్ ఈవెంట్స్కి, ఇప్పుడు నార్మల్ ఈవెంట్స్కి కూడా వడ్డానం వేసుకోవడం చూస్తూ ఉన్నాము. సో అందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు యూనిక్ కలెక్షన్సే ఉన్నాయి. సో ఇక్కడ మనం విక్టోరియన్ అండ్ అలాగే నక్షి కలెక్షన్స్ చూడబోతున్నాము, అండ్ అలాగే కుందన్ వర్క్ కూడా చూడబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, సో ఇది మనకు నక్షిలో అది బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారా, కింద కుందన్ వర్క్ ఉంది. సో విక్టోరియా మనకు ఆ కోటింగ్ ఇచ్చారు. సో లక్ష్మీదేవి, ఇది ఎలా ఉందంటే ఒక ట్రెడిషనల్గా అనిపిస్తుంది అండ్ వెస్టర్న్ ఫీలింగ్ కూడా ఇస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్స్. ఆబ్వియస్లీ మొజనైట్ అండ్ అలాగే ఇక్కడ ఈ కుందన్ వర్క్స్ కావచ్చు, వైట్ కలర్ స్టోన్స్తో మనకు ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో దిస్ సెట్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అంటే పిల్లలు కూడా ప్రిఫర్ చేయొచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా అని అనిపిస్తూ ఉంది దీన్ని చూస్తూ ఉంటే. వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఈ కింద వడ్డానం కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది, కలర్ కాంబినేషన్స్ ఆర్ సేమ్, బట్ డిజైన్ వర్క్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. యా, డిజైన్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో హియర్ ద కుందన్ వర్క్ వీ కెన్ సీ అండ్ అలాగే మొజనైట్ స్టోన్స్, వీటి మధ్య మనకు లక్ష్మీదేవి భలే ఉంది కదా. సో ఇక్కడ మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే గ్రేప్ కలెక్షన్స్ అన్నమాట. దాంట్లో యూనిక్ కలెక్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వడ్డానంలో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి గోల్డ్ కోటింగ్ అన్నమాట, చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అందులో మనం ఒకటి ఇక్కడ చూడబోతున్నాము. సో ఇది గోల్డ్ కోటింగ్ సిల్వర్ మీద చూస్తున్నారా, గోల్డ్ పాలిష్. సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది కదా, వెరీ బ్రైట్. ఈ మధ్య మనం తెలిసిందే, గోల్డ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలా మనకు గోల్డ్ పాలిష్ ఉన్న హెవీ లుక్ మొత్తం జ్యువెలరీని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అందులో మనం ఇది చూద్దాం ఇక్కడ. సో ఈ వర్క్ వచ్చేసి కంప్లీట్లీ ట్రెడిషనల్ అనిపిస్తూ ఉంది. సో బ్రైడల్ సెట్ ఒక రకంగా చెప్పాలంటే, బ్రైడ్కి ప్రిఫర్ చేస్తాం కదండి. యా, సో స్టోన్స్ ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వెరీ హెవీ లుక్, దట్ టు ఈ పర్ల్స్ కింద మనకు, అండ్ ఈ జుమ్కా మోడల్లో కింద ఒక స్టైల్ ఇచ్చారు చక్కగా, చాలా బాగుంది. దిస్ డిజైన్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్లీ డన్. ఇట్ గివ్స్ అ వెరీ ట్రెడిషనల్ అండ్ బ్రైడల్ వైబ్ ఒక రకంగా చెప్పాలంటే, అండ్ నాట్ దాట్ మచ్ హెవీ. ఫైన్. ఒకసారి దీని వెయిట్ చూద్దాం మనం. 323 grams ఉంది వెయిట్, అండ్ కాస్ట్ వచ్చేసి 1,27,195 కాస్ట్ ఈ విధంగా ఉంది. సో ఇది చూడండి, బ్రైడల్ సెట్ కాదు, బ్రైడల్ వడ్డానం. ఎస్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు మనం గంగా జమున పాలిష్లో ఇక్కడ చూస్తున్నారా, బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇదంతా కూడా ఒక డైమండ్ ఫీల్ ఇస్తూ ఉంది, స్టోన్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు నోబడీ కెన్ గెస్ ఇట్స్ సిల్వర్ వన్. సి వీ కెన్ సి గంగా జమున పాలిష్ అంటే లోపల మనకు ఇక్కడ గోల్డ్ అండ్ ఆల్సో బయట సిల్వర్, బట్ ఇట్ లుక్స్ లైక్ అ డైమండ్, కంప్లీట్లీ అ డైమండ్ ఫీల్ ఇస్తూ ఉందన్నమాట. చూస్తున్నారా, చిన్న చిన్న స్టోన్స్ వర్క్ కావచ్చు, అండ్ అన్నీ కూడా దగ్గరగా, అంటే హెవీగా కూడా అనిపిస్తుంది చూడనికి, బట్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఒక అథెంటిక్ లుక్. సో ఇలా మనకు దీంట్లో గంగా జమున దాంట్లో ఇక్కడ 4 sets ఉన్నాయి, 3, 4, 5 to 6 sets ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకు విక్టోరియా. సో విక్టోరియా, ఇప్పటి వరకు మనం విక్టోరియాలో హారం చూసాము, ఇయర్ రింగ్స్ ఇవన్నీ చూసాము. విక్టోరియా గివ్స్ ఆ యాంటిక్ ఫీల్ యాక్చువల్లీ. సో ఆ యాంటిక్ వైబ్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకు వడ్డానం కూడా అలాంటి యాంటిక్ ఫీలే ఇస్తున్నాయి. సో ఇక్కడ ఒకటి నేను పిక్ చేస్తాను, దిస్ వన్ గివ్స్ అ బ్యూటిఫుల్ లుక్. ఇక్కడ మనకు విక్టోరియా కాంబినేషన్ ఉంది, దాంతోపాటు గోల్డ్ కవర్ కూడా ఇచ్చారనమాట, గోల్డ్ ప్లేటెడ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారా, కింద చిన్న చిన్న బిల్లలుగా దాంట్లో కూడా
లక్ష్మీదేవి ఎలివేట్ అయ్యే విధంగా ఎంబోజ్ అవుతూ ఉంది ఇక్కడ. చిన్న చిన్న బిళ్ళల్లో కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతుంది. అంటే ఇది ఒక యూనిక్నెస్సే అనిపిస్తుంది. ఎవరైనా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా ఒకేషన్కి వేసుకెళ్ళినప్పుడు కన్ఫామ్గా దీనికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ విధంగా ఉంది. సో ఇక్కడ విక్టోరియా దాంట్లో మనకు వైట్ కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డల్గా ఇస్తూ ఇక్కడ హైలైట్ చేస్తారు ఏంటంటే గోల్డ్ కలర్లో వినాయకుడిని హైలైట్ చేశారు. మొత్తం వినాయకుడు ఒక స్మాల్ బిల్లలాగా అనిపిస్తుంది. వినాయకుడిని హైలైట్ చేస్తూ మనకు వైట్ కలర్ కాంబినేషన్లో విక్టోరియా కోటింగ్ ఇచ్చారనమాట. ఇది చాలా బాగుందండి.